ఆ బాబు చెప్పారు, పెట్టి తీసుకుని వెళ్తారు. అంతకంటే ఆ పాత్ర లేదు. అతను ఏం చేశాడు, ఫ్రాడ్ చేశాడు. దీనికంటే 2013 దాకా అంతా బాగానే ఉందండి. 2013లో పోలవరం ప్రాజెక్టు సోనియా గాంధీ ఇచ్చింది, మా నాన్నగారికి ఇచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అదే సంవత్సరం రాష్ట్రం విభజన చేశారు అన్యాయంగా. నాన్నగారు కూడా ఆయనే ఫస్ట్ పర్సన్ వెళ్ళి రాజీనామా చేసేసి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి రాజీనామా చేస్తే? ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండు. ఎట్లాగా ఫ్రెండ్ అంటారా, 78లో రాజ్యసభ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా నాన్నగారు రాజ్యసభ నుంచి గెలిచారు. అప్పుడు నాన్నగారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్లో ఉండేనా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా. అదే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, ఈయనకి ఎలక్షన్ ఏజెంట్ ఆయనే. ఈయన ఇండిపెండెంట్గా అంటే ఒక 28 సీట్లు తగ్గితే ఇండిపెండెంట్గా ఇచ్చారు. ఈయన ఎట్లా అయినా సరే అఫీషియల్ క్యాండిడేట్ ఓడిపోయారు, ఈయన గెలిచారు. దాని సబ్సిక్వెంట్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాటి పరిచయం. ఈరోజు కొత్తగా అది మా చిన్న ఇప్పుడు 78 అంటే. దాని తర్వాత ఆయన రాజకీయం జర్నీ వెళ్తూ ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు నేను ఎందుకు మీకు ఇస్తాం, మీరు టీటీడీ చైర్మన్గా కోరుకుంటున్నారుగా, నేను ఇస్తాను రా అని బాగా ఒత్తిడి